వైసీపీ హయాంలో మద్యం అక్రమాలపై సీఐడీ విచారణ జరుగుతోందని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. జగన్ అధికారంలో ఉండగా తెచ్చిన అనామక బ్రాండ్లను పక్కన పెట్టి ఇప్పుడు నాణ్యమైన మద్యం అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. డిజిటల్ లావాదేవీలు కూడా లేకుండా, జీఎస్టీలు ట్యాక్సులు కూడా కట్టకుండా దాదాపు 18,800 కోట్లు దోచుకున్నారు. 10,000 కూడా అద్దె పలకని షాపుకి ఏకంగా 80,000 చొప్పున గత 5 ఏళ్ల రూపంలో దాదాపు 6,800 కోట్లు వైసీపీ నేతలకు కట్టబెట్టారు అనేది పచ్చి నిజమని మీ అందరికి కూడా తెలుసు అధ్యక్ష. దీనిలో వైసీపీకి సంబంధించిన 2 ఎంపీలు దీనిలో బాగా భాగస్వాములు కూడా ఉన్నారు. చైర్మన్ గారు పర్మిషన్ ఇస్తే పేర్లు కూడా చెప్తాము. ఆ ఎంపీల మీద కూడా ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా అని చెప్పి అడుగుతున్నాం. ఏపీఎస్బీసీఎల్ లో అవినీతి ఆరోపణల సిఐడి దర్యాప్తు చేస్తున్నది. 2019-24 కాలంలో 38 నూతన బ్రాండ్లను కేవలం 7 కంపెనీలు మాత్రమే చెందినవి. అవేంటంటే ఎస్ఎన్జే, ఆదాన్, లీలా, ఎన్వి, బి9, సోనా, మునక్. వీటి సరఫరా విలువ 15,843 కోట్ల అధ్యక్ష. లాస్ట్ 5 years లో జరిగినటువంటి కార్యక్రమాలు చూస్తే రాష్ట్రంలో నిజంగా ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోయింది, ప్రజల ఆరోగ్యాన్ని కోల్పోయారు. పక్క రాష్ట్రాలు అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది నాయకుల మటుకి జేబుల నిండా సంపాదించుకున్నారు. ప్రజల మాన ప్రాణాలతో సంబంధం లేకుండా ఒక డిపార్ట్మెంట్ ఏ రకంగా సర్వనాశనం చేయొచ్చో గతంలో జరిగింది అధ్యక్ష. ఒక సమర్థవంతమైనటువంటి మద్యం పాలసీని వాళ్ళు అమలు చేస్తున్నామని మేము ధైర్యంగా చెప్తున్నాం అధ్యక్ష.